ఫ్లిప్కార్ట్‌లోను, అమెజాన్‌లో అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఈ మంత్ 23 నుంచి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఫ్లిప్కార్ట్ ప్లస్ యూజర్స్‌కి అయితే 24 అవర్స్ ముందులే సేల్‌ని అయితే యాక్సెస్ చేయొచ్చు. అంటే 21st నైట్ 12 ఏఎంకి అయితే సేల్‌ని అయితే యాక్సెస్ చేయొచ్చు. మీ దగ్గర ఫ్లిప్కార్ట్ ప్లస్ లేకపోతే ఫ్లిప్కార్ట్ బ్లాక్ అనే ఒక సబ్స్క్రిప్షన్ అయితే తీసుకొచ్చింది. దాని కాస్ట్ వచ్చేప్పటికి ₹990 పెట్టయితే కొనుక్కుంటే మీకు 1 ఇయర్ పాటు వ్యాలిడిటీ అయితే ఉంటుంది. ఇంకొకటి అడిషనల్ బెనిఫిట్ వచ్చేప్పటికి యూట్యూబ్ ప్రీమియం అయితే ఫ్రీ అయితే ఇస్తున్నారు. దీనిలో వచ్చేపాటికి మీకు ఎర్లీ యాక్సెస్లో వచ్చేపాటికి మీకు 15% డిస్కౌంట్ అయితే వస్తుంది. మీరు ఫస్ట్ రోజు సేల్ కన్నా ముందర అయితే కొనుక్కుంటే మీకు ఎర్లీ యాక్సెస్ సేల్ స్టార్ట్ అయినప్పుడు అయితే 22 అలా అయితే సేల్ మీరు ఎర్లీ యాక్సెస్ చేసినప్పుడు మీకు అడిషనల్గా 15% డిస్కౌంట్ అయితే ఇస్తారు. ఇది ఫ్లిప్కార్ట్ ప్లస్ గోల్డ్లో కూడా సేమ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కాకపోతే యూట్యూబ్ ప్రీమియం అయితే ఉండదు. ఇంకోటి దీనిలో మీకు ఈ ఫ్లిప్కార్ట్ ప్లస్ కావాలి అంటే ఈ 12 మంత్స్లో మీరు 20 ఆర్డర్స్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అప్పుడైతే మీకు ఫ్లిప్కార్ట్ గోల్డ్ అయితే ఇస్తారు. దీనిలో ఇంకోటి కూడా ఉంది, ఫ్లిప్కార్ట్ సిల్వర్ అని. ఇయర్ మొత్తంలో 10 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే మీకు ఫ్లిప్కార్ట్ సిల్వర్ అని చెప్పి అయితే ఇంకోటి ఇస్తారు ప్లస్ లాగా. గోల్డ్కి సిల్వర్కి వచ్చేపాటికి తేడా ఏంటి అంటే కేవలం సిల్వర్లో వచ్చేప్పటికి ఎర్లీ యాక్సెస్ అప్పుడు సేల్లో పార్టిసిపేట్ చేసినప్పుడు మీకు కార్డ్ డిస్కౌంట్ వచ్చేప్పటికి కేవలం 12% ఇస్తారు. గోల్డ్లో వచ్చేప్పటికి మీకు 15% డిస్కౌంట్ అయితే ఇస్తారు. బ్లాక్కి దీనికి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. ఇంచుమించు గోల్డ్కి ఫ్లిప్కార్ట్ ప్లస్ గోల్డ్కిను ఫ్లిప్కార్ట్ ప్లస్ బ్లాక్కి పెద్ద డిఫరెన్స్ అయితే లేదు. కేవలం యూట్యూబ్ ప్రీమియం అయితే ఇస్తున్నారు. ₹990 పెట్టయితే కొనాలి, అంతకుమించి ఏం లేదు. 15% అయితే మీకు ఎర్లీ యాక్సెస్ సేల్లో 15% కార్డ్ డిస్కౌంట్ అయితే ఇస్తారు. అడిషనల్గా మీకు 5% ఎక్స్ట్రా సూపర్ కాయిన్స్ అప్ టు 100 సూపర్ కాయిన్స్ వరకు అయితే ఇస్తారు. ఇది అంతకుమించి పెద్ద వేరియేషన్స్ అయితే రెండు ఒకటే. కాకపోతే ఫ్లిప్కార్ట్ బ్లాక్ వచ్చేప్పటికి మీరు అమౌంట్ పెట్టి అయితే కొనుక్కోవాలి. ఇవి అయితే మీరు ఆర్డర్స్ అయితే ఇయర్ మొత్తంలో 20 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే గోల్డ్ వస్తుంది, 10 ఆర్డర్స్ కంప్లీట్ చేస్తే సిల్వర్ వస్తుంది. పెద్ద వేరియేషన్స్ అయితే లేదు. మీరు అయితే ఎప్పుడు మేము ఆర్డర్స్ చేయము ఫ్లిప్కార్ట్లో అనుకుంటే బ్లాక్ అయితే తీసుకోండి. బెనిఫిట్గా మీకు యూట్యూబ్ ప్రీమియం కూడా వస్తుంది. అది మామూలుగా కొనాలంటే ₹1,500 అయితే ఉంది. అదైతే బెస్ట్ పిక్కే నాకు తెలిసినంత వరకు అయితే. ఈ సేల్లో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ థింగ్ మీరైతే క్రెడిట్ కార్డ్స్ అయితే రెడీగా పెట్టుకోండి. ఈసారి ఫ్లిప్కార్ట్లో వచ్చేప్పటికి ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఒకటి, యాక్సెస్ క్రెడిట్ కార్డ్ ఒకటి, ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ మీద అయితే ఆఫర్స్ అయితే ఇస్తున్నారు. నా ఉద్దేశం ఏంటి, మీ దగ్గర ఫ్లిప్కార్ట్ యాప్ ఉంటే ఇమ్మీడియట్గా ఫ్లిప్కార్ట్ యాక్సెస్ క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకోండి. అదైతే అడిషనల్గా క్యాష్ బ్యాక్ కానీ డిస్కౌంట్స్ కానీ ఎక్కువైతే వస్తుంది. మీకు ఇంకా సేల్కి ఎలా లేదన్నా కానీ ఇంకా 12 days 13 days టైం అయితే ఉంది. నా మాటిని మీరైతే కార్డ్స్ అయితే అప్లై చేసుకోండి. నాకు తెలిసి సేల్లో అయితే ఎవరు కార్డ్స్ అయితే ఎవరు, నా మాటిని మీరైతే క్రెడిట్ కార్డ్స్ అయితే అప్లై చేసుకోండి. మోస్ట్లీ 10 daysలో అయితే కార్డ్ అయితే వచ్చేస్తుంది నాకు తెలిసి. యాక్సెస్ కార్డ్ ఒకటి, ఐసిఐసి కార్డ్ మీద అయితే ఆఫర్స్ అయితే ఇస్తున్నారు 10%. మీకు ఈ 10% మనకి మామూలుగా మీకు ఫ్లిప్కార్ట్ బ్లాక్ కానీ ఫ్లిప్కార్ట్ ప్లస్ ఉంటే ఫస్ట్ డే ఎర్లీ యాక్సెస్లో అయితే మీకు 15% వరకు అయితే డిస్కౌంట్ అయితే ఇస్తారు. మీరైతే 22వ తారీఖు నైట్ అయితే నిద్రపోమాకండి. 21 నైట్ 12 AM నుంచి అయితే మెలకు అయితే ఉండండి. మీరైతే ఖచ్చితంగా ఈ సేల్లో మీకు ఫస్ట్ రోజు వచ్చినంత ప్రైజ్ అయితే ఉండదు. ఇమీడియట్గా ప్రైజెస్ అయితే ఇంక్రీజ్ అయిపోతాయి. మీరైతే రెడీగా అయితే ఉండండి. నా ఉద్దేశం అయితే అది. మీరైతే కార్డ్స్ అయితే ఫస్ట్ రెడీ చేసుకోండి. సేల్ టైంలో నాకు తెలిసి ఎవరు క్రెడిట్ కార్డ్స్ అయితే మీకు ఎవరు, ఎందుకంటే అందరూ కొనుక్కుందామని ఉంటారు. మ్యాక్సిమం డిస్కౌంట్ అని ఉంటుంది. ఆ పర్టికులర్గా కార్డ్ యూస్ చేసాక డిస్కౌంట్స్ అయితే రావు. నా ఉద్దేశం అయితే మీరైతే ఇమీడియట్గా క్రెడిట్ కార్డ్స్ అయితే అప్లై చేసుకోండి. నాకు తెలిసి 10 to 1 వీక్లో అయితే మీ కార్డ్ అయితే మీకు ఇన్స్టెంట్గా అయితే వచ్చేస్తాయి. ఇంకోటి వచ్చేపాటికి మీరు తీసుకోవాల్సిన ఇంకొక జాగ్రత్త వచ్చేపాటికి ఇప్పుడు కొత్తగా iPhone 16 నాకు తెలిసి ₹49,999 అయితే పెడతారు అనుకుంటున్నాను నేనైతే. అది ఫస్ట్ డే అంటే 22నే మీరైతే రెడీగా ఉండండి. ఎర్లీ నైట్ రాత్రి పడుకోకుండా ట్రై చేస్తాను మీకు ఆ రేట్కి వస్తుంది. 16 కొనుక్కుందాం అనుకున్న వాళ్ళకి మరుసటి రోజు అయితే మినిమం ఒక 10 minutes ఉంటుంది అంతే నాకు తెలిసి ప్రైస్. అది 50,000 తర్వాత అయితే ప్రైస్ ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయిపోతుంది. 3-4,000 అయితే ఇంక్రీజ్ అయిపోతుంది. నెక్స్ట్ డే వచ్చేప్పటికి 5,000 వేరియేషన్ అయితే ఉంటుంది ప్రైస్ అయితే. నా ఉద్దేశం అయితే iPhone 16 కొనుక్కున్న వాళ్ళు అయితే ముందు రోజు నుంచి అయితే మెలకుగా అయితే ఉండండి. ఈ బ్లాక్ తీసుకుని అయితే రెడీగా అయితే ఉండండి. సబ్స్క్రిప్షన్ లేకపోతే ఫ్లిప్కార్ట్ ప్లస్ లేకపోతే ఫ్లిప్కార్ట్ బ్లాక్ అయినా తీసుకుని రెడీగా ఉండండి. iPhone 16 కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు మీకు అడిషనల్గా 15% కార్డ్ డిస్కౌంట్ కూడా ఇస్తారు. ఎందుకంటే మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంటే 15% అయితే ఇస్తారు. మీకు ఈ బ్లాక్ ఉంటాం కానీ ఫ్లిప్కార్ట్ ప్లస్ ఉన్నా కానీ
మీరైతే సేల్కి అయితే రెడీగా ఉంటాకైతే ట్రై చేయండి. ఇమ్మీడియట్గా అయితే గ్రాప్ చేయండి. ఎందుకంటే ఎక్కువసేపు అయితే ఆ డీల్స్ ఉండవు. మినిమం 10 మినిట్స్ అయితే ఉంటుంది. ఈ లోపే అయితే అయిపోవచ్చు ఐఫోన్ 16 వచ్చేవాడికి. ఈ ఫ్లిప్కార్ట్ వాళ్ళు అయితే డే బై డే అయితే ప్రైజెస్ అయితే రివీల్ చేస్తామని ఒక బ్యానర్ అయితే పెట్టారు ఫ్లిప్కార్ట్లో వచ్చేపాటికి. మీకు వచ్చేవాటికి ఫ్లిప్కార్ట్లో 8వ తారీఖు వచ్చేపాటికి సెప్టెంబర్ 8 వచ్చేపాటికి ఇన్ఫినిక్స్ ఫోన్స్ అయితే ప్రైస్ రివీల్ చేశానన్నారు. ఇంకోటి సెప్టెంబర్ 10 వచ్చేపాటికి మీకు గూగుల్ పిక్సెల్ ప్రైజెస్ అయితే రివీల్ చేస్తా అన్నారు. సెప్టెంబర్ 11 వచ్చేపాటికి ఐఫోన్ ప్రైజెస్ అయితే రివీల్ చేస్తా అన్నారు. సెప్టెంబర్ 12 వచ్చేపాటికి మోటరోలా ప్రైజెస్ అయితే రివీల్ చేస్తామని అయితే చెప్పారు. సెప్టెంబర్ 13 వచ్చేపాటికి రియల్మీ ఫోన్స్ ప్రైజెస్ అయితే రివీల్ చేస్తామన్నారు. సెప్టెంబర్ 14 వచ్చేపాటికి నథింగ్ ఫోన్స్ అయితే ప్రైజ్ అయితే రివీల్ చేస్తామన్నారు. సిఎంఎఫ్ మొత్తం ఇవ్వలే కదా. సెప్టెంబర్ 15 వచ్చేపాటికి పోకో ఫోన్స్ అయితే ప్రైజ్ అయితే రివీల్ చేస్తా అన్నారు. సెప్టెంబర్ 16 వచ్చేపాటికి శాంసంగ్ ఫోన్ ప్రైజెస్ అయితే రివీల్ చేస్తా అన్నారు. సెప్టెంబర్ 17 వచ్చేపాటికి ఒప్పో ఫోన్స్ ఒకటి ఏఐ ప్లస్ అంట. ఆ ఫోన్ గురించి మనం తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆ ఫోన్స్ అయితే ప్రైజెస్ అయితే రివీల్ చేస్తా అన్నారు. వివో ఫోన్ ప్రైజెస్ వచ్చేప్పటికి సెప్టెంబర్ 18 వచ్చేప్పటికి ప్రైజెస్ అయితే రివీల్ చేస్తామన్నారు. సెప్టెంబర్ 19 వచ్చేప్పటికి టెక్నో ఫోన్స్ ఒకటి ఎంఐ ఫోన్స్ అయితే ప్రైజెస్ అయితే రివీల్ చేస్తా అన్నారు. మీరైతే సేల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇవే. ఎందుకంటే సేల్ అయితే ఇంక ఇవాళ డేట్ వచ్చేపాటికి 9 కదా. మోస్ట్లీ మీరైతే రెడీగా అయితే ఉండండి. కార్డ్స్ అయితే అప్లై చేసుకోండి ఇమీడియట్గా అయితే. మళ్ళీ మీకు కార్డ్స్ మళ్ళీ అప్పటికి పెడితే ఎప్పటికి వస్తాయో తెలియదు. ఫస్ట్ అయితే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అయితే ఇవి సేల్లో అయితే క్రెడిట్ కార్డ్స్ అయితే పక్కన పెట్టుకోండి. ఆ టైంలో ఎవ్వరూ మీ క్రెడిట్ కార్డ్స్ ఇవ్వరు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు సేల్లో అయితే పార్టిసిపేట్ చేస్తాకే ట్రై చేస్తారు. కంపల్సరీ క్రెడిట్ కార్డ్స్ పక్కన పెట్టుకోండి. మీరు అప్లై చేసుకోండి. మ్యాక్సిమం 10 డేస్లో క్రెడిట్ కార్డ్ అయితే మీకు రిసీవ్ అయ్యింది. అది అమెజాన్ వచ్చేపాటికి అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే 23వ తారీఖు అయితే 23వ తారీఖు నుంచి అయితే మామూలుగా అయితే స్టార్ట్ అవుతుంది. ప్రైమ్ మెంబర్షిప్ ఉంటే 22 నుంచి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సేమ్ అది కూడా అంతే 21st నైట్ 12 AM నుంచి అయితే సేల్స్ అయితే స్టార్ట్ అవుతాయి. అది కూడా వచ్చేపాటికి మీరైతే అమెజాన్లో కూడా రెడీగా ఉండండి. అమెజాన్లో వచ్చేపాటికి SBI క్రెడిట్ కార్డ్ మీద అయితే ఆఫర్స్ ఇచ్చారు. SBI నాకు తెలిసి అందరి దగ్గర ఉంటాయి. SBI కూడా ఎంత వీలైతే అంత తొందరగా అయితే అప్లై చేసేసేయండి. నా సజెషన్ వచ్చేపాటికి మీరైతే SBI క్రెడిట్ కార్డ్ అయితే రెడీగా అయితే పెట్టుకోండి. అప్లై చేసి అయితే పెట్టుకోండి. 7 to 10 వర్కింగ్ డేస్లో అయితే క్రెడిట్ కార్డ్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే మీకు సేల్ టైంలో అయితే ఎవరు క్రెడిట్ కార్డ్స్ అయితే ఇవ్వరు. SBI క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీద అయితే ఆఫర్స్ అయితే ఇచ్చారు. మీరైతే క్రెడిట్ కార్డ్ అయితే అప్లై చేసుకుని అయితే పెట్టుకోండి. నా సజెషన్ వచ్చేపాటికి అయితే అది. ఇంకోటి వచ్చేపాటికి మీరు ఈ సేల్లో అయితే ఫ్లిప్కార్ట్లో వచ్చేపాటికి ఎర్లీ బర్డ్ సేల్ అని చెప్పి ఫ్రిడ్జెస్ మీద డబల్ డోర్ ఫ్రిడ్జ్ మీద ఏసీస్ మీద వాషింగ్ మిషన్స్ మీద ప్రైజెస్ తగ్గించారంటున్నారు. ఇప్పుడైతే అసలు ఏమి కొనమాకండి. గవర్నమెంట్ అయితే ఇంతకుముందు 28% GST అయితే ఉండేది. ఇప్పుడైతే 18%కి అయితే చేసింది. ఈ ప్రైజెస్ వచ్చేపాటికి మీకు 22వ తారీఖు నుంచి అయితే ఈ ట్యాక్స్లు అయితే అమలు అవుతాయి. 18% GSTకి అయితే అమలు అవుతాయి. ఎందుకంటే ప్రజెంట్ వచ్చేపాటికి ఏం కొనమాకండి. నా మాటని 22వ తారీఖు అయితే మీరైతే రెడీగా ఉండండి సేల్కి. అప్పుడైతే ప్రైజెస్ అయితే భారీగా అయితే తగ్గుతాయి. టీవీస్, ఏసీస్, ఫ్రిడ్జెస్ అయితే భారీగా తగ్గుతాయి. వాషింగ్ మిషన్స్తో సహా అన్ని భారీగా అయితే తగ్గుతాయి. అప్పుడు వరకు అయితే వెయిట్ చేయండి. మీకైతే నేను సేల్స్కి సంబంధించిన వీడియోస్ ప్రైజెస్ రివీల్ అవ్వగానే వీడియో అయితే చేస్తాను. ఇంతవరకు మీరు వీడియో చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తామైతే మర్చిపోమాకండి.